వృషభ రాశివారు 10 ఏళ్లుగా అనుభవిస్తున్నటువంటి పేదరికానికి కారణం మీ ఇంట్లో ఉన్న ఈ 2 వస్తువులే. వెంటనే వాటిని బయట పాడేయండి. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎన్ని సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేసి సమస్యకు పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నంబర్ 6302400814. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారు గత 10 సంవత్సరాలుగా పేదరికాన్ని అయితే అనుభవిస్తూ ఉన్నారు. మీరు ఎంత సంపాదించినప్పటికీ కూడా మిగలకపోవడం, ఎంత పొదుపుగా ఉన్నా కూడా ఏదో ఒక ఖర్చు అనేది తరచూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంది. ఎంత సంపాదించినప్పటికీ కూడా అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అనేది అందుబాటులో లేక ఇబ్బంది పడిన రోజులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. అయితే ఇదంతా కూడా జరగడానికి మీ ఇంట్లో ఉన్నటువంటి 2 వస్తువులే కారణం. వీటి వల్లే మీరు పేదరికాన్ని అయితే అనుభవిస్తూ ఉన్నారు. వెంటనే ఆ 2 వస్తువులు కనుక మీ ఇంట్లో ఉన్నట్లయితే వెంటనే వాటిని విసిరి పాడేయండి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించిన విద్యార్థులకు బాగా కలిసి రాబోతుంది. అంటే విద్యార్థుల్లో మార్పు అనేది ఏర్పడుతుంది. ఇప్పటి వరకు సరదాగా తిరిగిన వారు, ఎలాంటి లక్ష్యాలు లేకుండా ఉన్నవారు తమ జీవిత యొక్క అర్థాన్ని తెలుసుకొని తమ తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టే విధంగా తాము కూడా అందరిలో ఉన్నత స్థానంలో ఉండాలని విద్య విషయంలో పట్టుదలతో చదివి అనుకున్నటువంటి ర్యాంకులు సాధించుకొని కావలసినటువంటి ప్రదేశాల్లో కావలసిన కోర్సుల్లో విద్యాభ్యాసం చేస్తారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాలకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు చాలా తొందరగా పనవుతాయి. అలానే ఈ రాశి వారిలో క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఎవరైనా ఏదైనా చేస్తే దాన్ని ఫాలో అవ్వడం కాకుండా వీరు కొత్తగా చెయ్యాలని, నలుగురిలోనూ వీరికంటూ ఒక గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. ప్రతి దానిలో కూడా ఈ క్రియేటివిటీని చూపించడం వల్ల ఎంతమంది పోటీదారులు ఉన్నప్పటికీ కూడా ప్రతి దాంట్లో వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అనేది ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగుతారు. అయితే వ్యాపార పరంగా మీరు ఎంతో కష్టపడుతున్నారు. వ్యాపారానికి సంబంధించి నిరంతరం ప్రతి దాన్ని కూడా చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. డబ్బు కూడా వ్యాపారంలో అనుకున్న విధంగా వస్తుంది. కానీ వచ్చిన డబ్బు అనేది ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోవడం, వ్యాపార ప్రదేశాల్లో సడన్గా నష్టం రావడం, లేదా ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం సహకరించకపోవడం, లేదా వచ్చిన డబ్బు ఏదో ఒక విధంగా బయటకు అనేది వెళ్ళిపోతూ ఉంది. ఇదంతా కూడా మీ వ్యాపార ప్రదేశంలో కానీ మీ ఇంట్లో కానీ ఈ 2 వస్తువులు ఉండటం వల్లే జరుగుతూ ఉంది. కాబట్టి అవేంటో చూద్దాం. మొదటిగా ఆ వస్తువులు ఏంటంటే పగిలిపోయినటువంటి దేవుడి ఫోటోలు. అంటే చాలాసార్లు మనం చూసుకోకుండా ఉంటాం. దేవుడి ఫోటోలు వెనకాల కూడా బీటలు వస్తూ ఉంటాయి. ఈ విధంగా వచ్చినట్టయితే వెంటనే వాటిని ఏదైనా కాలువలో కలిపేయడం లేదా ఏదైనా చెట్టు కింద పెట్టేయాలి తప్ప కొనే వరకు ఉంచుదామని వాటిని కనుక పూజించినట్లయితే ఖచ్చితంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలానే మనం రోజు ఉపయోగించే అద్దాలకు చిన్న బీట వచ్చినా కూడా అస్సలు ఉపయోగించకూడదు. చాలా మంది వాటిలోనే తమ యొక్క ప్రతిబింబాన్ని చూసుకుంటారు. ఈ విధంగా చూసుకోవడం వల్ల మీ యొక్క వంట్లో శక్తి అనేది తగ్గిపోవడంతో పాటుగా చెడు శక్తులు అంటే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మిమ్మల్ని త్వరగా ఆకర్షిస్తుంది. కాబట్టి పగిలిపోయినటువంటి అద్దాల్లో మాత్రం అస్సలు మొహాన్ని చూసుకోకండి. అలానే మీ ఇంట్లో తెగిపోయినటువంటి చెప్పులు కూడా అస్సలు ఉంచకండి. చాలామంది తెగిపోయిన చెప్పులు పాడేయడానికి ఒప్పుకోకుండా బాగు చేయించుకొని వాడుకుందామని ఖరీదైన చెప్పులు అలా ఇంట్లో ఒక మూల ఉంచేస్తూ ఉంటారు. వాటిని బాగు చేయించుకొని వాడుకోవడం లేకపోతే వెంటనే పాడేయండి తప్ప అటువంటి వాటిని అలా ఇంట్లో మూల పెట్టినట్లయితే దరిద్రం అనేది ఆకర్షిస్తుంది. దరిద్ర లక్ష్మి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక్క క్షణం కూడా ధనలక్ష్మి ఉండదు. అంటే ధనం ఎక్కడా కూడా నిలబడరు. ఎంత కష్టపడి ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ధనం ఇంట్లోకి వస్తుంది, కానీ వచ్చిన ధనం అంతా కూడా ఏదో ఒక విధంగా బయటకు పోతూనే ఉంటుంది. అయితే మనం ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మన జీవితంలో కొన్ని వస్తువులు ఎంత అయితే అదృష్టాన్ని తెచ్చి పెడతాయో మరి కొన్ని వస్తువులు అంతటి దురదృష్టాన్ని అంటే కష్టాలు తెచ్చి పెడతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
రుద్రాక్షలు కానీ లేకపోతే ఆవు దూడ బొమ్మ ఇటువంటివన్నీ కూడా మన జీవితంలో అదృష్టాన్ని తెచ్చిపెట్టడానికి ఉపయోగపడతాయి. ఉదాహరణకు వ్యాపార ప్రదేశాల్లో ఖచ్చితంగా శ్వేత ఆంజనేయ స్వామి యొక్క పటాన్ని పెట్టుకోవడం, జెండాపై కపిరాజును పెట్టుకోవడం, అలానే పటిక అనేది దొరుకుతుంది. దాన్ని కూడా వ్యాపార ప్రదేశాల్లో పెట్టుకున్నట్లయితే వ్యాపారం చాలా విజయంగా ముందుకు నడుస్తుందని చెప్పుకోవచ్చు. మన ఇంటికి దిష్టి యంత్రాలు ఇవన్నీ కూడా మన ఇంటిని కానీ లేదా వ్యాపారాన్ని కానీ కాపాడుకోవడానికి నిరంతరం కట్టుకుంటాం. ఈ వస్తువులు ఎంతైతే మనకి పాజిటివ్ ఎనర్జీని అలానే మనకి అభివృద్ధిని ఇస్తాయో, ఇప్పుడు చెప్పినటువంటి ఏవైతే విరిగిపోయిన వస్తువులు కానీ లేకపోతే అద్దాలు కానీ దేవుని పటాలు కానీ ఉన్నాయో అవి మనకు అంత నెగిటివ్ ఎనర్జీని ఇవ్వడంతో పాటుగా మన ఇంట్లో ఉన్నటువంటి సంపద అంతా కూడా బయటకు వెళ్ళిపోయేలా చేస్తాయి. అలానే వృషభ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో వృషభ రాశి వారు చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకోండి. ఏదైనా ఒక సందర్భం వచ్చి దేని గురించి అయినా మీరు మాట్లాడుకున్నట్లయితే ఎవరిని నొప్పించకుండా ఉండడానికి ప్రయత్నించండి. అయితే మీరు మాట్లాడేటువంటి కొన్ని మాటలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇతరులు బాధపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే తర్వాత మీరు కూడా అయ్యో ఆవేశంలో అనవసరంగా వారిని అనేశానని బాధపడతారు తప్ప ఇక ఎలాంటి ప్రయోజనం అయితే కనిపించదు. విడిపోయినటువంటి బంధాలు కలుపుకోవడం చాలా కష్టంగా మారుతుంది. కాబట్టి కొంచెం ఓర్పుతో మాట్లాడండి. అలానే నిర్ణయాల విషయంలో కూడా అందరి అభిప్రాయాలు తీసుకోవడం మంచిది. మీరే చేసేసినట్లయితే ఇతరులపై ఆధిపత్య ధోరణి చెలాయిస్తున్నారని వారు భావిస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారిలో ఓర్పు అనేది కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. చాలా వరకు కూడా వివాదాలకైతే దూరంగా ఉంటారు. ఏదైనా సమస్యను కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవడానికి ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో ఈ సమయం బాగానే కలిసి రాబోతుంది. రాజకీయ పరంగా అనుకున్న విధంగా ప్రణాళికలు వేస్తూ ముందుకు వెళ్తారు. అలానే రాజకీయస్తులు మీరు చేయాలనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే పూర్తి చేసుకోవడం మంచిది. పెండింగ్ పెట్టినట్లయితే అవి మరింత వెనక్కి వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది. సినీ పరిశ్రమల్లో కళారంగంలో బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో మిమ్మల్ని ఒకప్పుడు ఎవరైతే అవమానించే అవకాశాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన వారు ఉంటారో అటువంటి వారు సైతం మీ దగ్గరకు వచ్చి మీతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అంతటి మంచి పేరు ప్రఖ్యాతులు అయితే మీరు సంపాదించుకుంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వృషభ రాశికి సంబంధించిన వారు ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో ఆటంకాలు ఏర్పడుతున్నా, కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోతున్న, సంబంధాల విషయంలో చికాకులతో సాగుతూ ఉన్న అటువంటి వారు శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతువుల పూజ చేయించుకొని ఆ శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత వివాహ ప్రయత్నాలు కనుక పునఃప్రారంభం చేసినట్లయితే ఖచ్చితంగా వివాహ విషయంలో శుభవార్తలు వింటారు. దాంపత్య జీవితంలో ఈ మాసంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇద్దరు ఒకరితో ఒకరు అన్యోన్యంగా ఉంటారు. అలానే సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్ అనుకూలించడంతో పాటుగా సంతాన విషయంలో శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. తోబుట్టువులతో మంచి సంబంధాలు కొనసాగిస్తారు. విందు వినోదాల్లో బంధువులతో సమయాన్ని గడపాలని కోరుకుంటారు. అలానే కుటుంబంలో శుభకార్యాలు తలపెట్టి ఎప్పటిగానో విడిపోయినటువంటి బంధువులు కలుపుకునే ప్రయత్నాలు అయితే చేస్తారని చెప్పుకోవచ్చు. డబ్బు విషయంలో కొంచెం ఆలోచించి ఖర్చు చేయడం నేర్చుకోండి. ఈ రాశి వారికి ఇష్ట దైవంని పూజించుకోవడం వల్ల ఈ మాసం అంతా కూడా ప్రశాంతత ఉండడంతో పాటుగా అనుకున్న కోరికలు తీరుతాయి. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.